రెండు చేతుల పైకి లేపి ప్రార్థన చేయండి. సిలువలో నాకై కార్చెను యేసు రక్తము. అందరం కలిసి సిలువలో నాకై కార్చెను యేసు రక్తము. సిలువలో నాకై కార్చెను యేసు రక్తము. సిలువలో నాకై కార్చెను యేసు రక్తము. శిలనైన నన్ను మార్చెను 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 యేసు రక్తము. యేసు రక్తము. యేసు రక్తము. ప్రభు యేసు రక్తము. యేసు రక్తము. రెండు చేతుల పైకి లేపి అందరం కూడా యేసు రక్తము. ప్రభు యేసు రక్తము. అమూల్యమైన రక్తము యేసు రక్తము. అమూల్యమైన రక్తము యేసు రక్తము. సిలువలో నాపై కార్చెను యేసు రక్తము. సిలువలో నాకై కార్చెను యేసు రక్తము. చూడు, అది కలువరి కొండ, గొర్రెల కొండ. ఆ కొండ మీద ఎంతో మంది రక్తం చిందించారు. తిరుగుబోతున్నారు, అదేవిధంగా దొంగలు, హంతకులు, ఎంతో మంది యూదులు రక్తం చిందించారు. ఎంతో మంది అక్కడ సమాధి చేయబడ్డారు. అదే గొర్రెల కొండ మీద యేసయ్య తన రక్తాన్ని చెల్లిస్తూ ఉన్నాడు. సిలువ నుండి కారుతున్నటువంటి రక్తంతో ఆ కొండ ఆ కొండలో కాల్చబడినటువంటి రక్తం పావనమవుతూ ఉన్నాయి, పునీతమవుతూ ఉన్నాయి. నేను తప్పిపోయినటువంటి అనేక మందికి రక్షణ జీవాన్ని మనకు, మన కుటుంబాలకు ఇవ్వమని మనందరం కూడా ప్రార్థన చేద్దాం. మన కుటుంబాల్లో జీవము లేకుండా ఎంతో మంది జీవిస్తూ ఉన్నారు. ఎంతో మంది వేదన నొందుతూ ఉన్నారు. అనారోగ్యంతో, ఆర్థిక సమస్యలతో, అనేకమైనటువంటి మానసికమైన సమస్యలతో, కుటుంబ సమస్యలతో, ఇంకా కుటుంబములో వ్యాధి బాధలకు గురి అయి బిడ్డల భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతున్నటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. వారి కొరకు మనం ప్రార్థన చేద్దాం ఈ సమయాన్ని. సిలువలో నాకై కార్చెను యేసు రక్తము. 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 శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము. శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము. యేసు
ప్రభు యేసు రక్తము అమూల్యమైన రక్తము, యేసు రక్తము అమూల్యమైన రక్తము, యేసు రక్తము. యేసు ప్రభు యొక్క రక్తాన్ని చూసి ఈ తీర్పు నాది కాదు మీది అని చేతులు కడుక్కున్నటువంటి పిలాతుని చూడు ప్రియమైన బిడ్డ. ఈ సమయాన్ని యేసుని చూడాలి అనుకున్నటువంటి హేరోదు యేసు ప్రభు యొక్క రక్తాన్ని చూసి, యేసు ప్రభు పొందుతున్నటువంటి వేదనను చూసి, నేను నిజంగా ఈయనను చూశాను అని అనుకుంటున్నటువంటి హేరోదును చూడు ప్రియమైన బిడ్డ. తన స్థానములో సిలువ వేయబడినటువంటి యేసును చూస్తూ ఉన్నటువంటి బరబ్బాను చూడు. ఘోరముగా హింసించిన సైనికులు రక్తముతో తడిసిన యేసు అంగీ కొరకు చీట్లు వేసుకుంటున్నారు చూడు. శిక్షను అమలు చేసిన శతాధిపతి యేసు రక్షకుడని తల వంచి ప్రార్థన చేస్తున్నాడు చూడు. 30 వెండి నాణ్యాలకు అమ్మి యూదా ఇస్కారియోతు సిలువ వేయబడినటువంటి యేసును చూచి ఉరి వేసుకున్నాడు చూడు. సిలువ మీద దొంగ ప్రభువును చూస్తూ నన్ను రక్షించు అని అంటున్నాడు చూడు. వీళ్ళందరూ కూడా క్రీస్తు ప్రభు యొక్క రక్తాన్ని చూసి, క్రీస్తు ప్రభు యొక్క రక్తము వారి యొక్క దేహములోనికి ప్రవేశించి రక్షణను పొందిన వారు, మారు మనసును పొందినటువంటి వాళ్ళే, జీవితాన్ని మార్చుకున్నటువంటి వాళ్ళే ప్రియమైన బిడ్డ. అందరం కూడా పైకి లేచి నిలబడి 2 చేతులను చాచి ప్రార్థన చేద్దామా? రెండు చేతులను పైకి లేపి ప్రార్థన చేద్దాం. యేసు రక్తము, యేసు రక్తము అమూల్యమైన రక్తము, యేసు రక్తము. సిలువ మీద యేసయ్య భరించిన గాయాలు 5 కాదు ప్రియమైన బిడ్డ, 5,000 పైగానే ఉన్నాయి. 5,000 గాయాల నుండి కారుతున్నటువంటి రక్తం మనందరి కొరకు అని ఒక్కసారి జ్ఞప్తికి తెచ్చుకొని ప్రార్థన చేయి. సిలువ మీద వేలాడుతున్నటువంటి యేసయ్యను చూడు. కారుతున్నటువంటి రక్తాన్ని చూసి ప్రార్థన చేస్తావా? నీ కుటుంబాన్ని సమర్పించుకొని ప్రార్థన చేస్తావా? ఈ సమయం, ఈ గుడ్ ఫ్రైడే, ఈ మంచి శుక్రవారం నీకు, నీ కుటుంబానికి దీవెనకరం కావాలి. ప్రార్థన చేయి. పరిశుద్ధమైన మా తండ్రి, మీ ఘనమైన నామమునకు స్తోత్రములు ప్రభువా. మీ దివ్య కుమారుని యొక్క సిలువను చూస్తూ ఉన్నాం. సిలువ మీద వేలాడుతున్నటువంటి యేసయ్యను చూస్తూ ఉన్నాం. ఆయన భరించిన 5,000 గాయాలను చూస్తూ ఉన్నాం. ఆయన కాచినటువంటి రక్తాన్ని చూస్తూ ఉన్నామయ్యా. ఆ రక్తాన్ని చూసి మారు మనస్సును పొందినటువంటి బిడ్డలను చూస్తూ ఉన్నాం. హేరోదును చూస్తున్నాం, పిలాతును చూస్తూ ఉన్నాం, బరబ్బాను చూస్తూ ఉన్నాం, దొంగను చూస్తూ ఉన్నాం, యూదా ఇస్కారియోతును చూస్తూ ఉన్నాం. ప్రభువా, ఆ స్థానములో మేము కూడా ఉన్నాం. మారు మనసు లేక ఇష్టం వచ్చినట్లు జీవిస్తూ మీ యొక్క కృపకు దూరముగా ఉంటూ ఉన్నాం. చెడు వ్యసనాలకు లోనై మీ యొక్క కృపను మేము కోల్పోతూ ఉన్నాం. ప్రభువా, యేసు ప్రభువు యొక్క గాయముల నుండి కారుతున్నటువంటి రక్తముతో మమ్ములను, మా కుటుంబాలను ప్రభువా ప్రక్షాళన చేయండి. మీ యొక్క కృపతో మమ్మల్ని అందరినీ కూడా కాచి కాపాడండి. ప్రభువా, మీ కుమారుని ద్వారానే రక్షణ, మీ కుమారుని ద్వారానే స్వస్థత, సిలువ ద్వారానే మాకు విముక్తి లభిస్తుందన్నటువంటి నమ్మకంతో ముందుకు సాగే భాగ్యాన్ని మా అందరికీ కూడా దయచేయమని ఈ యొక్క ప్రార్థనను మా ప్రభువును, మీ కుమారుడైన యేసయ్య అతి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరినీ ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్.
ప్రియ సహోదరి సహోదరులారా వీలున్నటువంటి వాళ్ళు